సార్ నమస్తే సార్. యాక్చువల్‌గా మీరు చాలా బిజీగా ఉంటారు. రమేష్ సార్ మీరు డీఎస్సీ అభ్యర్థులకి చేస్తున్న ఇంత హెల్ప్ చేస్తా ఉంటారు సార్ మీరు. మీకు చాలా ధన్యవాదాలు సార్. సార్ నా ప్రాబ్లమ్ ఏంది అంటే గనక ఇప్పుడు 2018 టెట్‌లో అయితే ఇది సార్ నా స్కోర్ 129 సార్. టెట్ స్కోరు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సార్ ఇది. ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో ఇదిగోండి సార్. మార్క్స్ అప్టెండ్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో 129 సార్. ఇది చూడండి సార్. హెచ్‌జిటిలో 126 సార్. ఇప్పుడు మళ్ళా ఇంగ్లీష్‌లో చూస్తే 97 ఉంది సార్. సో, ఇప్పుడు నాకు నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో బెస్ట్ ఆప్షన్ ఏందంటే హ్మ్, ఇంగ్లీష్ బెస్ట్ ఆప్షన్ సార్. సో, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను డిసైడ్ చేసుకోగలిగాను సార్. ఇప్పుడు ఇంగ్లీష్ సైడ్‌కెళ్తేనే కాంపిటీషన్ తక్కువుంటది బెటర్ అని. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు టైం ఇస్తే మనకది యూజ్ అవుతుంది సార్. అంతకుముందు మనం నోటిఫికేషన్ తెలియకుండా మనం ప్రిపేర్ అయితే ఎస్‌జిటికి ప్రిపేర్ అవ్వాలో, మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలో, ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలో, దేనికి ప్రిపేర్ అవ్వాలో మనకి అర్థం కాని పరిస్థితి సార్. ఈ ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా మనం వాళ్ళకి ఎగ్జిబిట్ చేస్తే గనక మనకి టైం ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది సార్. మోర్ దాన్ 50% పీపుల్స్ టెట్, డీఎస్ 2 కంప్లీట్ బీఈడీ, టీటీసీ 2 పూర్తి చేసుకొనున్నారు సార్. వాళ్ళు దేనికి ప్రిపేర్ అవ్వాలనేది అసలు పెద్ద కన్‌ఫ్యూజన్ సార్. ఎటు సైడ్ పోస్టులుంటాయో నోటిఫికేషన్ వచ్చేదాకా తెలీదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు. ఇది సార్ ప్రాబ్లము. చాలా సఫర్ అవుతున్నాం సార్. ఆహ్, 2018లో అయితే నేను ఎస్‌జిటి రాశాను సార్. 53 ర్యాంక్ సార్ నాది. మా నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో 33 ఎస్‌జిటిలే పడ్డాయి సార్ 2018లో. 33 పడ్డది. నాకేమో 53 ర్యాంక్ వచ్చింది. సో, అది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 50 రోజులు టైం ఉన్నింది. అప్పుడు అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యుంటే బెటర్‌గా ఉండేది సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదేదో నేను సంవత్సరం కష్టపడ్డాను ఎస్‌జిటి మీద. అదేదో అసిస్టెంట్ మీద ప్రిపేర్ అయ్యుంటే గ్యారంటీగా పోస్ట్ వచ్చుండేది సార్. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్ మనకి. ముందే చదివి పెట్టేసుకోవాలా. ఏది పడితే అది చదివేసుకోవాలా. ఎస్‌జిటికైనా అసిస్టెంట్ మ్యాథ్సో, అసిస్టెంట్ ఇంగ్లీషో అన్నీ ప్రిపేర్ అయిపోయి పెట్టుకోవాలా. మొత్తం 3 సబ్జెక్టులుంటే 3 ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలా. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దేంట్లో ఎట్లా సాధ్యమవుతది సార్ అది? వీళ్ళకేమన్నా బ్రెయిన్ ఉందా అసలు? ఏమన్నా న్యాయమేనా వీళ్ళు ఈ విధంగా చేయడము? ఇది సార్ నా ప్రాబ్లమ్. దయచేసి మీరు వీడియో చేస్తే అందరూ లైక్ చేస్తారు సార్. అందరూ ప్రాబ్లమ్ అనేది ఆహ్, రిజాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ప్లీజ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.